హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే డిఐవై ఎపిసోడ్ 1 అనమాట. ఇది వచ్చేసి సాస్ బాటిల్తో మంచిగా మనమైతే బాటిల్ పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను క్లేతో చేశాను. ఫస్ట్ అయితే ఇలాగా బ్లాక్ కలర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూపించాను కదండి. బ్లాక్ కలర్ వేసుకున్న తర్వాత అది కొంచెం ఆరనివ్వాలి. కొంచెం ఆరిన తర్వాత ఇక్కడైతే క్లే తీసుకోవాలి. ఈ రెండింటిని అయితే కలుపుకోవాలి, బాగానే మిక్స్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇలాంటి షేప్స్ ఉంటాయి, అదైతే నేను తీసుకున్నాను. దాంతో అయితే లీవ్స్ అలాగే ఫ్లవర్స్ చేసుకున్నాను. ఇది కొంచెం బ్రష్ అయితే తడుపుకొని ఆ తర్వాత ఆ షేప్లో మనమైతే క్లే పెట్టుకుంటే అప్పుడు నీట్గా వస్తాయండి, ఫ్లవర్స్ అయినా అలాగే లీవ్స్ అయినా. దీన్ని మనం షేప్ టైప్లో ఇక ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని అంతటిని కట్ చేసేసి సింపుల్గా లాగా మనకి నచ్చినట్టు అంటించేసుకోవాలి. మనకి నచ్చిన మోడల్లో అంటించేసుకోవడమే. దీనికి ఆల్రెడీ గమ్ ఉంటుంది కాబట్టి అంటుకుపోతుందండి. ఇది మంచిగా అంటించుకున్న తర్వాత ఇప్పుడైతే దీనికైతే వైట్ కలర్ పెయింట్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మొత్తం అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకుని బ్లాక్ కలర్కి అంటుకోకుండా చూసుకుని వేసుకోవాలండి. అంటుకున్నా కానీ బ్లాక్ కలర్ని లాస్ట్లోని మళ్ళీ బ్రష్తో ఒకసారి పెయింట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా మనకు నచ్చిన కలర్స్ వేసుకోవడమే. ఈ డిఐవై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.